హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే మనకు వచ్చిన కామెంట్స్ గురించి రీప్లై ఇద్దాం అనుకో. H1B మీద క్వశ్చన్. H1B మీద ఐటీ జాబ్స్ ఎట్లా ఉన్నాయి అంటే, H1Bని రెండు టైప్స్ చెప్పవచ్చు. ఏంటంటే H1B 100K రాకముందుకు, 100K వచ్చినాక. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని బట్టి 100K అనేది ఏదైతే ఉందో అది వీసా కేటగిరీ. అంటే మనం ఇండియాలో ఉన్నప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉంటుండే, F1 వీసా అనేసి డైరెక్ట్ వేస్తుండే, H1B అయితే H1B వేస్తుండే కదా. ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే 100K వచ్చిన తర్వాత 100K వీసా స్పాన్సర్షిప్ అనేది వీసా మీద కాపీ మీద, వీసా కాపీ ఉంటుంది కదా, వీసా కాపీ మీద ఉంటుంది అన్నట్టు నేను చూసినాను. కొన్ని న్యూస్లో అయినా అట్లా చూసినాను. బట్ ఎలా వస్తుంది అనేది అయితే నాకు క్లారిటీ లేదు. ఒకవేళ H1B 100K ఉంటే ఏంది పరిస్థితి, H1B 100K లేకుండా నేను ఇండియాలో ఉన్నా, నాకు సమ్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు యూఎస్ఏకి రావచ్చా అనే వాళ్ళకి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ H1B 100K ఉన్నది అనుకో, వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. H1B 100K ఉన్నది, మీకు వీసా వచ్చింది, మీరు యూఎస్కి వచ్చారు. F1 స్టూడెంట్కి కంపేర్ చేసి చూద్దాం. F1 స్టూడెంట్కి ఏంది, ఇక్కడ చేసిన వాళ్ళకి 100K వీసా స్పాన్సర్షిప్ అనేది దాంట్లో ఉండదు. ఏంటంటే వీళ్ళు పే చేయాల్సిన అవసరం లేదనమాట ఎంప్లాయర్. ఇప్పుడు వీళ్ళకి ఏంది 100, ఇప్పుడు ఇద్దరికి ఇంటర్వ్యూకి వెళ్ళినారు. ఏది 100K H1B వీసా, F1. వీళ్ళిద్దరికి సేమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, సేమ్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. లేదంటే వీనికి F1 తక్కువ ఉన్నా 100K పే చేయాల్సిన అవసరం లేదు కదా అనేది ఎంప్లాయర్ ఆలోచించి, ఎవడైతే సెట్ అవుతాడో మన ఆఫీస్కి, మన కల్చర్కి ఎవరికి సెట్ అవుతాడు, మనం ఇవ్వడానికి తక్కువ పే చేస్తే మనకి సెట్ చేసుకోవచ్చు, వర్క్ చేయించుకోవచ్చు అని ఆలోచించి అప్పుడు లైక్ F1 వీసా ఎవరైతే ఉంటుందో వాళ్ళకి వెళ్ళిపోతారు కదా. అప్పుడు 100K H1B వీసా వాళ్ళకి కొంచెం ఇష్యూస్ వస్తుంటాయి. ఇట్లానే అనమాట. అంటే ఎక్కువ తీసుకోకపోవడం కానీ అలాంటివి జరుగుతుంటాయి. ఒకసారి చూసుకోర్రి. మీరు ఇంకా చెప్పాలంటే కన్సల్టెన్సీకి వెళ్తే వాళ్ళే ఏదో ఒకటి పెట్టి చేపిస్తారు కదా అదేదని అనుకుంటారు. బట్ ఏదో ఒక రోజు అయితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఏదైనా అంతే, అది F1 అయినా H1B అయినా ఇంకేదైనా సరే. సో ఏదైనా కానీ మీరు స్ట్రాంగ్ ఉన్నారు అనుకుంటే రావచ్చు. ఇక H1B నార్మల్ అనుకోండి, మీకు 100K అలాంటిది ఏం లేదు, మీరు రావచ్చు, ఏదైనా ఎంప్లాయర్కి జాబ్ చేయొచ్చు అదే అని అనుకుంటే, మీకు రిఫరెన్స్ ఉంటే రావచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీకు H1B ఉందనుకో, $1,500 అయితే ట్యాక్స్ కట్టాలి. అంటే మీకు ఎంత సంపాదించాలో ఒకసారి ఆలోచించుర్రి. మీకు ఫ్యామిలీ ఉందనుకో, లేదంటే మీరు ఒక్కరే ఉన్నారు, కారు ఈఎంఐ కట్టుకోవాలి, రెంటల్ కట్టుకోవాలి, గ్రాసరీస్ ఉంటాయి. ఎంత లేదన్నా కానీ నెలకి 2000 to 2500 వరకు నార్మల్ ఖర్చులకే పోతాయి.